సంవత్సరముల క్రితం ఒక అద్భుతమైన చరిత్ర బైబిల్లో లిఖించబడ్డది పరిశుద్ధ గ్రంథములో. శాశ్వతానందమే లేదని చెప్పెను ప్రియుడేసు. లోకాన శాశ్వతానందమే లేదని చెప్పెను ప్రియుడేసు. పొందవలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. పొందవలేని లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను ఆయన సత్యమైనటువంటి దేవుడు, ఆయన నిజమైనటువంటి దేవుడు, ఆయన మార్గమైనటువంటి దేవుడు. మనందరి కొరకు ఒక మార్గము చూపించారు. మనందరి కొరకు ప్రాణమిచ్చినటువంటి యేసయ్య నిత్య జీవపు మాటలు. అందుకని ప్రభువారు అన్నారు, ఎవరైనా నా యందు విశ్వాసం ఉంచిన యెడల వాని కడుపులో నుండి జీవజల నదుల్లో పారును అని చెప్పారు. విడచినట్టి మీరు అరణ్యవాసులు ఈ ధరలో. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులు ఈ ధరలో. నిత్య నివాసము లేదిలలోన నేత్రాలు కానానుపై. ప్రభువారు అనగా యేసు క్రీస్తు ప్రభువారు ఆయన రక్షకుడుగా, విమోచకుడుగా మానవాళి కొరకు సమస్తాన్ని కూడా ఇచ్చినటువంటి ప్రధాత. సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము. మానవాళి ఈ రోజున పాపము అనేటువంటి దానిని బట్టి ఈ రోజున పాప రహితుడుగా ఈ లోకములో జన్మించినటువంటి యేసయ్య ఆయన ఈ రోజున పునరుద్ధానుడై ఉన్నాడు. మరణమును జయించాడు, శిలువ మీద విజయమును పొందారు అని చెప్పడానికి మన పట్టణమంతటి కూడా ఈ మహా సువార్తను, శుభవార్తను నాయనా అని మేము పిలుస్తున్నాం. నీ రక్షకుండగు యేసే నడుపును, మారని తనదు మాట నమ్ము. సియోను పాటలు సంతోషము. కలుషములతో ఉండినటువంటి లోకానికి రక్షించాలనంటే కలుష రహితుడు ఈ లోకంలోనికి రావాలి. ఆ రావటము జరిగింది కాబట్టి, అది మేము పొందాము కాబట్టి ఈ రోజున అనేకులు దానిని కూడా పొందాలి అనేటువంటి ఆశతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం బిడ్డలారా. ఆనందమయ పరలోకంబు మనది, అక్కడ నుండి వచ్చునేసు. పాపి రావా, పాపము తెలుసుకో అని బైబిల్ తెలియజేస్తుంది. కాబట్టి ప్రభువారు అన్నట్టు ఈ మాట యేసయ్య ఒక చోట ఒక మాట పలికారు. ప్రయాసపడి భారమును మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అన్నాను. అంటే విశ్రాంతి అంటే మనకు ఇష్టమే కదా. మన శ్రమలకు విశ్రాంతి, మన బాధలకు విశ్రాంతి, మన కష్టాలకు విశ్రాంతి, మన యొక్క శోధనలకు విశ్రాంతి, మన ఇబ్బందులకు విశ్రాంతి కలగజేసేది
ప్రభువారైనటువంటి యేసయ్య పలుకులని జ్ఞాపకం చేసుకుందాం. పాడుచు సీయోను వెళ్ళుదము, సీయోను పాటలు సంతోషముగా, సీయోను పాటలు సంతోషముగా, పాడుచు సీయోను వెళ్ళుదము, సీయోను పాటలు సంతోషముగా, పాడుచు సీయోను వెళ్ళుదము. లోకాన శాశ్వతానందమే లేదని చెప్పెను ప్రియుడేసు, లోకాన శాశ్వతానందమే లేదని చెప్పెను ప్రియుడేసు, పొందవలేని లోకమునందు కొంతకాలమెన్ను శ్రమలు, పొందవలేని లోకమునందు కొంతకాలమెన్ను శ్రమలు, సీయోను పాటలు సంతోషముగా, పాడుచు సీయోను వెళ్ళుదము, సీయోను పాటలు సంతోషముగా, పాడుచు సీయోను వెళ్ళుదము. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులు ఈ ధరలో, ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులు ఈ ధరలో, నిత్య నివాసము లేదిలలోన నేత్రాలు కానానుపై నిల్పుడి, నిత్య నివాసము లేదిలలోన. పరిశుద్ధుడా యేసయ్యా మీకు వందనాలయ్యా. ఈ రోజున మా కుటుంబాలన్నిటిని కూడా మీరు బలపరిచారు, మా సంఘానికి ఇటు గొప్ప భాగ్యం ఇచ్చారు. ఈ ఆరాధన మీ మహిమ కొరకు మా యొక్క పుర ప్రజలకు వీధుల్లోకి యేసుక్రీస్తు పాదాలుగా నడిచి సువార్తను ప్రకటించాం. నైనా అనేకులు ఈ వాక్యం వినున్నారు. ఎవరితో ఒకరికి ఈ వాక్యం చేత మీరు మాట్లాడతారు, మేము నమ్ముతున్నాం. అంతేకాదు మా సంఘానికి కూడా బిడ్డలు, చంటి బిడ్డలు మొదలుకొని పెద్దల వరకు అలసిపోయారు, నడిచారు. ఈ రోజు గొప్ప భాగ్యం ఇచ్చారు. శక్తి సత్వ బలం చేయండి. పరిశుద్ధ మందిరంలోకి ఆరాధనలు పెడుతున్నాం, దాన్ని కూడా సిద్ధపరిచి నడిపించి మహిమ పొందమని యేసయ్య నామం అడుగుతున్నాం మా తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనను, మన సంఘాలు, మన కుటుంబాలను, మన ప్రార్థనలకు యేసు ప్రభువారు తోడై ఉండి మనల్ని నడిపించును గాక. ఓకే, వీళ్ళు నెమ్మదిగా